హాయ్ ఆల్. తిరుపతిలో స్వామివారి దర్శనం అయిపోయింది. కిందకు వచ్చేసాము. పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుందామని చెప్పి బస్ స్టాండ్ నుంచి ఆటోస్ ఉంటాయి. మేము స్టార్ట్ అయ్యాము దర్శనానికి. వెళ్ళే దారిలో మార్ట్స్ ఇవి ఉన్నాయి, చూపించడం కోసం నేను షూట్ చేశాను. మాకు చాలా ఆకలిగా ఉంది. సో తిరుపతి కిందకు వచ్చేసిన తర్వాత అమ్మవారి గుడి ఎదురుకుంటే వసంతి హోటల్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఆంధ్ర ఫుడ్ ఐటమ్స్ అన్లిమిటెడ్ బాగా పెట్టారు. అన్ని రకాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. మేము వెళ్ళి లంచ్ అయిపోయింది, దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. దర్శనం బయట కొబ్బరికాయలు, పసుపు తాడు, పసుపు ఇవన్నీ కూడా అమ్ముతారు. ఇవేమి లోనకి తీసుకెళ్ళినవారు, బయట లైన్లోనే పడేస్తారు. గేట్ నెంబర్ 3 నుంచి లోనికి వెళ్ళాము మేము. లోన్ మీకు సెల్ ఫోన్స్, చెప్పుల స్టాండ్స్, నెక్స్ట్ మీకు అన్నీ కూడా ఉంటాయి. ఆ సైడ్ ఉన్న చూపించిందంతా కూడా అవే. దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాం. మార్కెట్ చాలా రద్దీగా ఉంది. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం మేము. గోవిందరాజుల స్వామి గుడికి వెళ్దామని చెప్పేసి. రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న బస్సెస్ ఇవి. తిరుమలకి తీసుకెళ్ళడానికి బస్సులు అన్నీ కూడా ఎన్ని రెడీగా ఉన్నాయో చూసారా. మేము ఇప్పుడు వెళ్తున్నాము గోవిందరాజుల స్వామి గుడికి. రైల్వే స్టేషన్ చాలా దగ్గర. మార్కెటింగ్ అన్నది పైన ఒక్కటే కాదు, తిరుమల ఒక్కటే కాదు, కింద కూడా చాలా బాగుంది. పద్మావతి అమ్మవారి దగ్గర అయితే కుంకుమ మంచి సువాసన వస్తుంది, తీసుకోండి. గోవిందరాజుల స్వామి గుడి దగ్గర మార్కెట్ ఇది. ఇక్కడ హెయిర్ విగ్స్, ఎక్స్టెన్షన్స్ అన్నీ చాలా రకాలు ఉంటాయి. చాలా బాగుంది మార్కెట్ కూడా. వెళ్తున్నాం దర్శించుకుందామని చెప్పి. ఇది అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ కాణిపాకానికి స్టార్ట్ అవుతాము. సో ఆ వీడియో కూడా చేసి పెడతాను. మా వీడియోగా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.